నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. మాతృదేవోభవ. యుగ యుగముల్ తపించినను యోగ్యుని చేయగలేని జీవునిన్ జగములిరుంగజాలిన నిజాయతి గల్గిన వ్యక్తిగా నిజంబుగ క్షణమందు మర్పగల పూర్ణదయమృతవారిధి విధిన్ భగభగమండ నిమ్ము విధిన్ భగభగమండ నిమ్ము శలభమ్మును కాను స్మరింతు నిన్మదిన్ స్మరింతు నిన్మదిన్. ఏలా మీకు భయంబు శంకరుల వైపే చూడు ఆ స్వామి దిక్చేలాలంకృత తాళపత్రములలో శ్రీమన్మహద్వైత భాషాలాలిత్యము నింపి బ్రహ్మమయమీ సర్వం బటంచున్ స్వతశ్రీలేఖల్ రచయించియుంచెను అవి వీక్షింపంగ మోక్షం మెగా అవి వీక్షింపంగ మోక్షం మెగా. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ జగద్గురు శంకరాచార్య రచించిన శివానంద లహరికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 8వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఇది చివరి భాగం, శివరాత్రికి ముందు భాగం. దీంతో మనం శివ సాయుధ్యానుభూతిని సజీవంగా పొందే ప్రయత్నం చేద్దాం. అంత అద్భుతమైన శ్లోకాలు ఈ భాగంలో రాబోతున్నాయి మీకోసం. ముందుగా మనం కొత్త పెళ్లి కూతుర్ని గుమ్మంలో ఆపాం. ఆవిడ లోపలికి తీసుకురాకపోతే మనకి పాపం, పెళ్లి కొడుకేమో శపిస్తాడు. అంకోలం నిజ బీజ సంతతి అయస్కంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతి. క్రమంగా మన మనస్సుకి ఆ ఏకాగ్రత కుదరాలి అంటే భౌతికంగా చేసే క్రియ చేయాలి. మానేస్తే ఎప్పుడు కుదరదు. లేదు నిజంగా అంత జ్ఞానం ఉన్నవాడైతే గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు తత్వ గ్రంథాలు చదవనైనా చదవాలి, అలా కుదిరినా మంచిది. కానీ బద్ధకంతో ఎగ్గొట్టడానికి కాదు ఈ జ్ఞానం అనేది. పొద్దున్నే లేవడం బద్ధకమే, స్నానం చేయడం బద్ధకమే, సంధ్యావందనం మానసి ఏం అక్కర్లేదండి అని ఈ వ్యాఖ్యానాలు వద్దు, చాలా తప్పది. స్నానం చేయాల్సిందే, సంధ్యావందనం చేయాల్సిందే, జపం చేయాల్సిందే, వ్రతం చేయాల్సిందే, నోము చేయాల్సిందే, సమస్త ఆచార సంప్రదాయాలు పెద్దలు చెప్పినట్టు పాటించవలసిందే. అందులో ఏమీ రెండో మాట లేదు. ఆ దశ గమనించండి, ఇలా కొంత బలవంతంగా జరుగుతుంది. రెండో దశ అయస్కాంతోబలం సూచిక. అయస్కాంతం సూచిక అది గాలికి రావచ్చు, గాలికి రాదుగా ఎవరైనా జరిపితే వస్తుంది. కొంచెం అలా జరుగుతూ జరుగుతూ ఏదైనా పొరపాటును కొంచెం దగ్గరికి వెడితే అది లాక్కుంటుంది, ఇది వెళ్ళిపోతుంది. అంటే కొంచెం ఆకర్షణ పెరిగిందనమాట. అలా క్రమంగా పెరుగుతుంది. ఇక మూడవది సాధ్వీన ఈజ విభుం. ఈవిడ్నే మనం గుమ్మంలో నిలబెట్టాం. నేను రాత్రి 8:30కి నిలబెట్టాం పాపం. ఇప్పుడే 8:10 అవుతుంది. మరి తీసుకెళ్ళద్దు లోపలికి, పెళ్ళికొడుకు ఏమైపోతాడు. అసలే మనం వచ్చేది మన్మథనామ సంవత్సరం, ఆ పైనేమో ఆషాఢం అధిక మాసం. పాపం కొత్త పెళ్ళికొడుకులు ఎంత ఇబ్బంది పడతారు. అసలే మన్మథనామ వత్సరం, ఆ పైన ఆషాఢ ద్వయంబు. అందుకని ఆ పెళ్లి కూతురు సాధ్వీ నైజ విభం మూడో దశ. ఎంత సరసంగా ఎంత శృంగారమయంగా శంకరాచార్య చెబుతున్నారో చూడండి. ఒక సన్యాసి అమ్మ రసమయంగా చెప్పకపోతే ఏది అర్థం కాదు. అందుకే శృంగారాన్ని ఆధ్యాత్మికత నుంచి పరిహరించకూడదు, పరిమితంగా దాన్ని స్వీకరించాలి. ఏదో ఒక మందు తయారు చేయాలి అంటే అన్నీ తలో కొంత కొంచెం కొంచెం పాళ్ళు వేసినట్టే ఆధ్యాత్మికత కూడా మనకి వంట పట్టాలంటే నవరసాలు కొద్దిగా ఉండాలి. ఎంత ఉండాలో అంత, మళ్ళీ అన్నీ సమానమని కాదు అక్కడ. దాని పైగా వ్యక్తిని బట్టి మోతాదు మారుతుంది. వాళ్ళకి శృంగారపరంగా చెబితేనే ఎక్కుతుంది ఆ వయసు, అలాగే చెబుదాం. మనకు కావాల్సింది వాడు వినడం. అందుకని సాధ్వీనైజ విభం. కొత్త పెళ్లి కూతురు ఆ గుమ్మం దగ్గర ఉన్నప్పుడు ఆవిడ మనస్సులో లోపలికి వెళ్ళాలని ఉంటుంది. ఆ కలగబోయే అనుభవాల గురించి, ఆ వ్యక్తి గురించి ఒక మధురమైనటువంటి అనుభవాలతో ఒక మధురానుభూతిలో ఉంటుంది ఆవిడ మనస్సులో. ఇష్టం ఉంది. కానీ అలాగని ఇక నేను లోపలికి వెడతానే అని ఏమిటిది అలా ఎవరో అనరు. కూడా నలుగురు ముత్తైదుగురు వస్తారు, ఏదో ఆరతి పళ్ళెం పట్టుకుంటారు. అక్కడ ఉంటే ఆ అమ్మాయి అక్కడ ఉంటే లోపలికి అడుగయ్యి అంత సిగ్గైతే ఎలాగా అంటే నేను పూర్వం మాటలు చెబుతున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. రేపు పొద్దున మా అబ్బాయికి పెళ్ళి అయితే చూడాలి. పూర్వం అలా ఉండే అడుగేంటే ఏదో అంటాం. అలా కాదు, కొంచెం అలా సిగ్గుపడితే అలాగే 12కి కాపురం అమ్మా
మేమంతా వెళ్ళరా మళ్ళీ బయటకు వచ్చామా అని ఏదో చెబుతారు, మొత్తం మీద లోపలికి గెంటుతారు. ఇది సాధ్వి నైజీవి. అంటే వెళ్ళాలని భక్తుడికి భగవంతుడు చేరుకోవాలని, భగవంతుడిని ధ్యానించాలని, భగవంతుడి దగ్గరే ఉండిపోవాలని, భగవంతుడిని తనతో అట్టిపెట్టేసుకోవాలని ఉంది. కానీ మొహమాటం అడ్డం వస్తుంది. ఏదో వేరే కారణాలు కొంచెం ఉంటాయి కదా. అప్పుడు బయట వాళ్ళు గురువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళు ఎవరో కాస్త తోయాలి. కొంచెం ముందు ఇంకా అయస్కాంతం కంటే ఎక్కువ తనంత తాను వెళ్ళే పరిస్థితి వచ్చింది. అయస్కాంతం దగ్గరికి సూది తనంత తాను వెళ్ళదు, ఊడుగు చెట్టు విత్తనాలు వెళ్ళే సమస్య లేదు. గాలి వల్ల వెళ్ళింది, కాస్త కొద్దిగా అయస్కాంతం లాక్కునే దశలోకి, అయస్కాంత క్షేత్రంలోకి వెళ్ళింది. వెడితే లాక్కుంటుంది, వెడితే లాక్కోవడం వల్ల వెళ్ళింది, లేకపోతే సూది వెళ్ళదు. ఇక్కడ అలా కాదు, తనంత తాను వెళ్ళాలని ఉంది, కానీ ఎవరో కాస్త పంపిస్తే కానీ వెళ్ళరు. మొహమాటం అడ్డం. సాధ్వీ నైజ విభుం. తన భర్త దగ్గరికి సాధ్వి ఎలా చేరుతుందో అలా చేరాలి భక్తులు భగవంతుడి దగ్గరికి. అంటే స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా, హాయిగా, ఆనందంగా ఆ భక్తి అనే అనుభవం కావాలని కోరుకుంటూ, దాని గురించి తప్పిస్తూ, దాని గురించి కలగంటూ అంత భక్తి రావాలి. ఇంకొంచెం తర్వాత దేశం లతా క్షితిరోగం. ఎంత గొప్ప ఆలోచన అండి! ఏమి శంకరాచార్య, ఏమి కవిత్వం, ఏమి తత్వం, ఏం మహానుభావుడు అసలు. ఎవరుంటారండి మరొకడు భూమండలం మొత్తం మీద. లతా క్షితిరోగం. తీగ దగ్గరలో ఉన్న చెట్టుకి అల్లుకుపోవాలని చూస్తుంది. ఆ తీగ ఎదగడమే అలా ఎదుగుతూనే, ఆ తీగ ఎదగడం కూడా బాగా పరిశీలిస్తే, వృక్షశాస్త్రం చదివిన వాళ్ళు పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ ఎదగడంలో అటు ఇటు చూస్తూ ఎక్కడ చెట్టు ఉంది, ఎక్కడ పాదుంది, ఎక్కడ ఒక తీగ లాంటిది నేను అల్లేసుకుంటాను, ఎక్కడైనా వెదురుబద్దుందో అల్లేసుకు అని చూస్తున్నట్టుగా ఉంటుందండి. ఈ తపన భక్తుల్లో పెరగాలి. ఎక్కడ భగవంతుడు, ఎక్కడ ఎలా ఏం వదిలిస్తే ఆయన దొరుకుతాడు అంటే చూడండి, ఆ తీగ వెళ్ళే మార్గం అంతా కూడా అన్నీ వదులుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది. అది దగ్గరలో చెట్టు ఉంటే చాలు, తీగకి వెళ్ళమని మీరు చెప్పక్కల, కానీ చెట్టు ఉండాలి. అంచేత భగవంతుడు మనస్సు, భక్తుడు మనస్సు 4వ దశలో ఎలా ఉంటుందంటే, నాకు అది చాలు, అది చాలు, నాకు ఇవేం వద్దు, మీరు అనవసరంగా చెప్పకండి, ఈ ధనకనక వస్తు వాహనాలు, ఈ బంధాలు, ఈ బాధ్యత నాకు వద్దు, నాకు వద్దు. అదే ఈశాన్యంలో బరువులు పెట్టద్దు. వాస్తుకి దీనికి అనుబంధం చూడండి, అన్ని సమన్వయం చేసుకుంటే అర్థమవుతుంది. హళ్ళికి హళ్ళి, సున్నకు సున్న, తోటకూర వేరే పులుసు వేరే అంటే తోటకూర పులుసు ఎందుకు? అది ఇది కలవాలిగా. ఈశాన్యంలో బరువులు క్రమంగా ఏం చేయాలి? జీవితం పెరిగిన కొద్దీ ఈశాన్యం అంటే ఈశ్వరుడు దిక్కు, కైవల్యం, బరువులు తగ్గించుకుందాం, బాధ్యతలు తగ్గించుకుందాం అని క్రమంగా వదిలేసుకుని మనవాళ్ళు మనవరాళ్ళ దగ్గర, అమ్మ మీరు చూసుకోండి అమ్మ, మేము ఏం చేయగలం, పెద్దవాళ్ళం, మేము ఏదో రామకృష్ణ అనుకుంటాం చాలు అని ఇంట్లో యువతరాన్ని మెచ్చుకుంటూ ఉంటే వాళ్ళు చేసుకుంటారు. అనవసరంగా వేలెట్టకుండా ఉంటే చాలు. ఇంకా మన పెత్తనం నడవాలనుకుంటే అలాగా. ఇది లతాక్షేత్రం. వెతుక్కో, ఇంక నీ చెట్టును వెతుక్కో, నీ చెట్టును వెతుక్కో, వెళ్ళిపో భగవంతుడు ఆత్మ. ఇక చివరి దశ చూడండి. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.